హనీమూన్ సిస్టైటిస్ అంటే ఏమిటి? హనీమూన్ సిస్టైటిస్ అంటే పెళ్ళయ్యాక సాధారణంగా చాలామంది వెళ్తారు, హనీమూన్కి వెళ్తారు. ఏదో దూర ప్రాంతానికి వెళ్తారు, కొద్దిగా ఏదో ఒక హిల్ ప్రదేశానికి వెళ్తారు, లేదా కొద్దిగా చక్కగా విలాసవంతమైన చోటుకు వెళ్తారు, చక్కగా వెళ్తారు. దేనికోసం వెళ్తారు ఇద్దరు? యాక్చువల్గాను చక్కగా వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ పెరగడం కోసం. సెక్స్ విషయంలో ఎప్పుడు కూడా దంపతుల మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ మానసికంగా దగ్గర అవ్వాలి. ఆ దగ్గర వాళ్ళకి ఏమిటి? సెక్స్ పరమైన కలయిక చక్కగా జరుగుతుంది. సెక్స్ పరంగా వాళ్ళిద్దరి మధ్య మంచి కనెక్టివిటీ రావాలంటే ఎమోషనల్ కనెక్టివిటీ కావాలి. ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటేనే సెక్స్ పరంగా. అంచేది ఆహ్లాదకరమైన వాతావరణానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఆ ప్రకృతి రమణీయత వాళ్ళల్లో వాళ్ళకి ఒక సెక్షువల్ స్టిమ్యులేషన్ తీసుకొస్తుంది. దాంతో వీళ్ళలో ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి. ఆ రొమాంటిక్ టచ్ వస్తుంది. ఆ రొమాంటిక్ సెక్షువల్గా ఎరోజల్ వస్తుంది. సెక్స్లో పాల్గొంటారు. బట్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా పాల్గొంటారు. మొట్టమొదటి రోజుల్లో సెక్స్లో పాల్గొన్నప్పుడు స్త్రీలో ఏమవుతుందంటే యోని అంతవరకు చాలా ఏమీ లేకుండా అందరికి అదే, కొంతమంది స్త్రీలకి యోని చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడైతే యోని లోపల పురుషాంగం ఇలా ఇలా టచ్ చేస్తుందో అక్కడున్న మన మూత్రం వచ్చే నాళం, యోని మార్గం పైన మూత్రం వచ్చే నాళం ఉంటుంది. అంటే మూత్రనాళం అంటే యూరిత్రా అది ఉంటుంది. అది రబ్ అవుతుంది, జస్ట్ పైన ఉంటుంది. ఇదేమో యోని పైనకి ఉంటుంది. ఈ రుబ్బు కూడా ఇలాగే లోపల, అలాగే యూరినరీ బ్లాడర్ కూడా దాదాపు యోని మార్గం చివరిలో యూరినరీ బ్లాడర్ ఉంటుంది. ఈ రుద్దుడు వల్ల ఈ యురిత్రా లోను ఫ్రిక్షన్ లోన్ ఉంటుంది. అలాగే మూత్రనాళం కూడా కొద్దిగా మూత్రం చేయడం యోని పైన ఉంటుంది. యోని రంధ్రం పైన ఇక్కడ మూత్రనాళం ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రిక్షన్కి లోన్ అవుతాయి. లోన్ అయితే ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా తేలిగ్గా చెప్పింది. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒరిపిడి కలిగితే కొద్దిగా ఏమాత్రం ఇన్ఫ్లమేషన్ వచ్చినా బ్యాక్టీరియా చేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు ఏమవుతాయి? మూత్రనాళం నుంచి యూరినరీ బ్లాడర్ వెళ్తాయి. యూరినరీ బ్లాడర్ ఏమవుతుందంటే క్రిములు చేస్తే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఏమవుతుంది? మూత్రం మాటమాటి రావడం, మంట పడడం, కొద్దిగా జ్వరం వచ్చేట్టు ఉంటుంది. దీన్ని ఏమంటారు? హనీమూన్ సిస్టైటిస్ అంటారు. అంచేత హనీమూన్కి వెళ్ళడం అనేది కామన్ కనుక ఆ వెళ్ళినప్పుడు మొదటి రోజుల్లోనే, వారం రోజుల్లోనే ఈ రకంగా మూత్రం పూసుకొని మంట పడడం, తర్వాత మాటపడి మూత్రం రావడం, పూర్తిగా నిప్పు అనిపించడం, జ్వరం వచ్చేది అనిపించడం, కొద్దిగా అనీజీగా అనిపించడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఫ్రిక్షన్. యోని మార్గంలో పురుషాంగం రుద్దుడి వల్ల, ఒరిపిడి వల్ల, దానివల్ల ఫింగరింగ్ వల్ల, వాటి వల్ల వాళ్ళకి ఆ రకమైన బాధ వస్తుంది. హనీమూన్ కొంతమందికి చాలా సింపుల్గా తగ్గిపోతే, కొంత అసలు రానే రాదు. కొంతమంది సింపుల్గా తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం మూత్రం మార్పులు రావడం, మంటపడడం, కొంత జ్వరం వచ్చి అనిపించడం, కొంత తలనొప్పి రావడం, కొంత నడునొప్పి రావడం, పొత్తులు నొప్పి ఉండడం, ఇవన్నీ. దీన్ని హనీమూన్ సిస్టైటిస్ అంటే మందులే అవసరం లేదు. కేవలం మంచినీళ్ళు ఎక్కువ తగ్గిపోతుందండి. కావాలంటే పారాసిటమాల్ బిల్డ్ చేసుకుని సరిపోతుంది. కొద్దిమందికి మాత్రం యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. ఎందుకని ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే మాత్రం యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. అంచేత ఎప్పుడైతే 2 రోజులు 3 రోజులు తగ్గిపోతే పట్టించుకోవద్దు. అలాగే ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుంది. మూత్రం మాత్రం మాట రావడం, ఒక మాట మంచినీళ్ళు ఎక్కువ తాగితే, వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది. అంటే హనీమూన్ సిస్టైటిస్ రాకుండా ఉండాలంటే మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగితే బాధ అంత రావు. అంటే వాటర్ ఎక్కువ తాగండి. అవసరం వస్తే కొద్దిగా పారాసిటమాల్ వేసుకోండి. రోజు 3 సార్లు డోలో 650 ఎలా ఉంటుంటాయి కదా, అందరూ తెలుసు. డోలో 650 అంటే అందరూ తెలుసు. అంటే పారాసిటమాల్ 650 mg టాబ్లెట్స్ వేసుకుంటే ఆ తగ్గిపోతాయి. ఇంకా ఎక్కువ ఉంటే డాక్టర్ చూపించుకోండి, యాంటీబయాటిక్ వాడిని తగ్గిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.